పిలిస్తే దగ్గరికి వెళ్ళి నిలబడి ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్ అన్నాడు. గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా, మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ. గురువుగారు చెప్తే ఆజ్ఞ, అందులో నేను తలపెట్టను. ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి, ఈ పని చెయ్యరా రామా అనండి, నేను మీ కింకరుణ్ణి గురువుగారు అన్నాడు. ఇది ఈ జాతి నేర్పినటువంటి విషయం. మీరు ఏ మహాత్ముణ్ణి తీసుకోండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు. డబ్బు కట్టలేక కష్టాలు పడి ఇతర పనులు చేస్తూ రోజు పాఠం వినలేకపోయిన పిల్లల్ని ఆ రోజుల్లో సుందర శివయ్య గారని ఒక హెడ్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చారు. ఆయన కారణం నేను వృద్ధిలోకి రావడానికని రాసుకున్నారు. ఆయన నడక అలా ఉండేది, ఆయన ప్రవర్తన అలా ఉండేది, ఆయన పాఠం చెప్తే అలా ఉండేదని పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని ఆయన చెప్పిన పాఠాలు, ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుణ్ణి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. గురువులు మనిషిని చెక్కుతారు, ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు. ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే శిల్పి దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతాడు. కళ్ళు చెక్కేటప్పుడు చిట్ట చివర ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడతాడు. ఆఖరణ దానికి అధివాసాలు చేసి గుళ్ళోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత చెక్కిన శిల్పి కూడా నమస్కారం చేస్తాడు. ఆ శిల్పి చెక్కాడు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం. ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే, అది వాళ్ళే వ్రాసుకున్నారు. గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో. తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి, మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి, మీ తోటివారిని ప్రేమించండి, గురువుల్ని గౌరవించండి. మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి. మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు, నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి, మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి, దేశం పొంగిపోవాలి. అంతటి వారు అయి తీరుతారు. అందుకేనేమో వయసు రీత్యా, అనుభవం రీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో, అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని, కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని, మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారు నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను. కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే, కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇంట్లో తల్లిని, తండ్రిని, గురువుని, తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు. పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే, వృద్ధిలోకి వస్తే, దురలవాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి? అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు. అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి. నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ, ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు. ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు. నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది. కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను, నేను ఆఖరి 10 ఓవర్స్ ఆడుతున్నానండి, నాకు 66 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 10 ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో. ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అని ఒప్పుకున్నాను. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు.
కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములకు శిరసు తాటించి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ, ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటులు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సాక్షాత్తు దక్షిణామూర్తిలాగా మరి ఇప్పటి వరకు మనందరికీ అనేక విలువలు బోధించినటువంటి గౌరవనీయులు బ్రహ్మశ్రీ వారికి ఒక్కసారి లేచి నిలబడి కరతాళధ్వనులతో అభినందనలు, నమస్సులు తెలియచేసుకుందాం. వారు ఇంత చక్కటి ప్రసంగాన్ని, ఇంత మంచి విలువలను తరతరాల కోసం అందించినటువంటి ఈ చిన్నారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందు తరాలకు అందిస్తారు. ఇది కేవలం ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే కాదు, ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా దీన్ని విని పాటిస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. విలువలు లేని జీవితం కలువలు లేని కాసారం లాంటిది, అంటే కలువలు పూయని చెరువు లాంటిది. ఇది పిల్లల కోసం నేను చెప్తున్నాను. ఇక మరి ప్రస్తుతం ఒక మహా తుఫాన్ లాంటిది ఒక ప్రశ్న. ఏదైనా ఒక ప్రశ్న మనకు వస్తే ఖచ్చితంగా దానికి జవాబు వెతుక్కునే వరకు ఎదురు చూస్తూనే ఉంటాం. మరి అటువంటి ప్రశ్నోత్తరావళి ఇప్పుడు గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో, అలాగే మరి గౌరవనీయ మంత్రివర్యులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితో పిల్లలు ప్రసంగించబోతూ ఉన్నారు. వారి ప్రశ్నలను వాళ్ళు ఇప్పుడు సంధించబోతూ ఉన్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా ప్రశ్నలు అడగటానికి? ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి చూద్దాం. వెరీ గుడ్. సరే, ప్రశ్నలు అయితే ఉన్నాయి, మీరు ముందే మాకు చెప్పారు. శ్రీమతి స్వర్ణ భారతి గారిని వారిని ప్రశ్నలకు సిద్ధం చేయవలసిందిగా కోరుతూ, పిల్లలు మీ పేరు చెప్పుకోండి. ముందుగా మీ పేరు చెప్పి ఆ తర్వాత మీ సమస్యను అడగండి. ఈ ప్రశ్న ఎక్కడో ఉన్నటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుక్కోవటానికి ప్రారంభం. అలాగే మీరు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ని తీసుకొస్తాయో అని ఎదురు చూస్తూ మీకు స్వాగతం. నమస్కారం. ఈ ప్రశ్న చాగంటి గారికి. నమస్కారం గురువు గారు. నా పేరు రాజా. నేను సివిఆర్ జిఎంసి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. గురువుగారు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అయిన మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి గురువుగారు? మంచి ప్రశ్న వేసావయ్యా. కానీ నీ ప్రశ్నని అభినందించడానికి కారణం ఏమిటంటే అది కేవలం వ్యక్తిగతంగా నీకు మాత్రమే సంబంధించింది కాదు. ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధిగా నువ్వు ఈ ప్రశ్న అడిగావు. చాలా మంచి ప్రశ్న. ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడు రెండు పరిష్కారాలు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం. ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి. నేను నాకు ఇచ్చిన సిలబస్ ఏదుందో దాన్ని బాగా చదువుకున్నాను. మాస్టారు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను. నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టర్ని అడిగాను. ఆయన నాకు ప్రేమగా చెప్పారు. ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను, ఇంత నోట్స్ రాశాను, ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను, నాకు చాలా విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు అందులోంచే 10 ప్రశ్నలు ఇస్తారు, అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు. కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళగలుగుతావు. అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా, నేను అన్నీ చదివానా, నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి. 2, నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి, ఒత్తిడి పడాలి. ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి నిద్ర లేవాలి. నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని ఎడుతుంటే టక్ టక్ టక్, ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో. టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవారట. 4:30,
మోడీ గారి తండ్రి వెళుతున్నారని చెప్పి, దామోదర్ గారు వెళుతున్నారని చెప్పి. అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి. ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి. ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి. అన్నం తింటే నువ్వైపోయినట్టు, నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు, నువ్వు చదివింది నువ్వైపోవాలి. అంటే అంత బాగా చదవాలి. ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు. ఒక కుంభాకార కటకాన్ని, భూతద్దాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది. ఎందుకనంటే ఆ వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతం అయింది, కాలింది కాగితం. నువ్వు చదివితే అలా చదవాలి. చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి. భూపసభాంతరాళమన పుష్కళవాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తి ఉన్నంటాడు భర్తృహరి. నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి. నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి. నీకు అలా జ్ఞాపకం ఉండాలి. అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి. చదువు భారంగా చదవకూడదు. ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ. ఎప్పుడు తెల్లారలేద్దాం, ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి, అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి. అలా నువ్వు టైం మేనేజ్మెంటు, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు. నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు, ఎదుర్కొంటావు. ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో, కలాం గారిని తలుచుకో. ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయావని కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, FAIL అని డిఫైన్ చేశారు. ఇది మొదటిసారి పొరపాటు జరిగినది. మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని అంటుకుంటుంది, బంతి పడితే పైకి లేస్తుంది. అలా పైకి లే తప్ప బెంగ పెట్టుకోకు. ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువుగారు. తదుపరి ప్రశ్న మరొక విద్యార్థి అడగటానికి సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం గురువుగారు. నా పేరు నాగదుర్గారాణి. నేను KSRZP గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మంచి అలవాట్లు అనేవి మనం ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువుగారు? చాలా సంతోషం అమ్మా. నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నిన్ను నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు. మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడతాయి. మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద. అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే, అన్నం తినేటప్పుడు, పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం. 2, చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం. అట్లా కాకుండా